మన దేశ రాజకీయాలు ఎట్టా తయారయ్యాయంటే పొద్దున్న లేస్తే ఒక డ్రామా, రాత్రి పడుకుని లేపు ఇంకో ట్విస్ట్. అసలు ఈ పొలిటికల్ లీడర్లు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, సామాన్యుడికి ఒక ముక్క కూడా అర్థం కాని పరిస్థితి వచ్చేసింది. కానీ కాస్త బుర్ర పెట్టి మన లోకల్ లాజిక్తో ఆలోచిస్తే చాలండి, వీళ్ళ రాజకీయాల వెనుక ఉన్న అసలు కథ ఏందో ఇట్ట తెలిసిపోద్ది. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫజిల్ లాంటి మ్యాటర్ చెప్తాను. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు, చాలా సింపుల్ అండి. మొత్తం 3 ముక్కల్లో మ్యాటర్ తేల్చేద్దాం. ఈ 3 ముక్కల్లో 2 మన కాంగ్రెస్ పెద్ద అయిన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన భారీ స్టేట్మెంట్లు, ఇంకోటేమో మన పక్కనే ఉన్న కర్ణాటకలో జరుగుతున్న ఈ పాలిటిక్స్ కి సంబంధించిన ఒక సాలిడ్ న్యూస్. ఈ మూడింటిని ఒకదానితో ఒకటి ముడిపెట్టి చూస్తే అసలు మన దేశంలో ఎలాంటి పొలిటికల్ చదరంగం నడుస్తుందో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఒక రేంజ్లో ఓపెన్ అయిపోయారు. ఆయన ఏమంటున్నారంటే, మనం ఇంకా దాగుడు మూతలు ఆడడం ఆపేద్దాం, మైనారిటీలోని ముద్దు పేర్లు పెట్టి పిలవడం ఎందుకు, డైరెక్ట్గా ముస్లింలని పిలిచేద్దాం, వాళ్ళ కోసమే మనం గట్టిగా నిలబడదాం, వాళ్ళ హక్కుల కోసం బహిరంగంగా పోరాడదామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయనకి ఎలాంటి మొహమాటాలు లేవు. మొత్తం ముస్లిం ఓట్ల మీదే డిపెండ్ అయిపోయి ఈ పాలిటిక్స్ చేయాలని డిసైడ్ అయిపోయారు. వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కే పడతాయి, అది తమ జన్మ హక్కు అన్నట్లు ఫీల్ అవుతున్నారు. మన ఊర్లో అంటారు కదా, ఇంట్లో ఒక్కడనే నెత్తిని ఎక్కించుకొని మురిసిపోతుంటే మిగతా పిల్లలు ఊరుకుంటారా అండి? వాళ్ళు కూడా దూరం అయిపోతారు కదా. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ ఎప్పుడైతే ఒకే వర్గాన్ని భుజన వేసుకుని వాళ్ళ కోసమే రాజకీయం చేస్తా అంటుందో, మిగతా వర్గాల వాళ్ళకి కాలిపోయి ఆటోమేటిక్గా ఈ కాంగ్రెస్కి దూరం అవుతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అస్సాం ఎలక్షన్స్ అండి. అక్కడ చూస్తే డైరెక్ట్గా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఫైట్ జరిగింది. వేరే పార్టీల గోల్ అసలు పెద్దగా లేదు. రిజల్ట్ చూస్తే మీకే మతిపోద్ది. బీజేపీ కూటమికి ఏకంగా 102 సీట్లు వస్తే కాంగ్రెస్కి వచ్చింది కేవలం 19 సీట్లు. పోనీ ఆ 19 సీట్లైనా ఎట్టా వచ్చాయని లోపలికి వెళ్ళి గెలిగితే ఆ 19 మందిలో 18 మంది ముస్లిం ఎమ్మెల్యేలే ఉన్నారండి. ఇంకొక సీటు రిజర్వ్డ్ కాబట్టి వేరే వాళ్ళు గెలిచారు. అదే కనుక జనరల్ సీట్ అయి ఉంటే అక్కడ కూడా ముస్లిం అభ్యర్థులే గెలిచేవారు కదా. అంటే అస్సాం లాంటి రాష్ట్రంలో దాదాపు 35% ముస్లిం జనాభా ఉన్న చోటే కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఇక వేరే చోట్ల వాళ్ళకి దిక్కు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ముస్లిం ఓట్లు గుంపుగత్తుగా పడతాయో అక్కడ మాత్రమే వాళ్ళు గెలుస్తున్నారు. మిగతా చోట్ల కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఇది పచ్చి నిజం అండి. ఇక పశ్చిమ బెంగాల్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. అక్కడ కాంగ్రెస్కి వచ్చినవి 2 సీట్లు. ఆ 2 సీట్లలో గెలిచింది కూడా ముస్లిం అభ్యర్థులే. ఇక కేరళ లాంటి చోట్ల కాంగ్రెస్ పరిస్థితి మరి కామెడీగా తయారైంది. అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని ఒక పార్టీ ఉంది కదండి, వాళ్ళకు ఒక 22 సీట్లు ఉన్నాయి. ఆ ముస్లిం లీగ్ పార్టీ దయతలిచి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తేనే అక్కడ కాంగ్రెస్ మనుగడ, లేకపోతే వాళ్ళకి మెజార్టీనే రాదు. ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు కూడా. ఒకప్పుడు దేశం మొత్తం కాంగ్రెస్ ఎలా ఉండదండి, దేశం మొత్తం ఏలారు, సొంతంగా మెజార్టీ తెచ్చుకొని దర్జాగా ప్రభుత్వాలు కూడా నడిపారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఎవరి కాళ్ళు పట్టుకుంటే సీట్లు వస్తాయా, ఎవరిని బుజ్జగిస్తే ఓట్లు వస్తాయని చూసే స్థాయికి పడిపోయారు. ఇక అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే అండి, అక్కడ ముస్లిం ఓట్ల కోసం సమాజ్వాదీ పార్టీ తర్వాత కాంగ్రెస్ మధ్య పెద్ద పోటీనే నడుస్తుంది. కానీ కాలం మారిపోయిందండి. పాత రోజుల్లో ఏంటంటే ఈ ముస్లింలు గుంపు గుత్తుగా ఒకే పార్టీకి ఓట్లు గుద్దేవాళ్ళు. వాళ్ళ పోలింగ్ శాతం ఎప్పుడు 90% పైన ఉండేది. అదే మన హిందువులు ఏంటంటే, మాకెందుకులే రాజకీయాలు, ఎవరు వస్తే మాకేంటని చెప్పి పోలింగ్ రోజున ఇంట్లో కూర్చుని టీవీలు చూసుకునే వాళ్ళండి. మహా అయితే 50-60% మంది మాత్రమే ఓట్లు వేసేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే అండి, ముస్లిం జనాభా తక్కువే ఉన్నా కూడా వాళ్ళు వేసే ఓట్ల శాతం ఎక్కువ కాబట్టి ఎన్నికల ఫలితాలను వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. వాళ్ళ వాల్యూ 20% నుంచి 30%కి పెరిగిపోయింది. కానీ ఇప్పుడు జనాలు చాలా యాక్టివ్ అయ్యారు. హిందువుల్లో కూడా అవేర్నెస్ వచ్చిందండి. ఒకప్పుడు లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు క్యూ లైన్లో నిలబడి మరీ ఓట్లు వేస్తూ ఉన్నారు. మొన్నటి బెంగాల్ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే జరిగింది. ముస్లింల కన్నా హిందువులే ఎక్కువ శాతంలో పోలింగ్ బూతులకు వచ్చి ఈ ఓట్లు వేసి వెళ్లారు. అందుకే అక్కడ రికార్డు స్థాయిలో 93.71% పోలింగ్ జరిగింది. ఇది చూశాక కూడా కేవలం ముస్లిం ఓట్లను నమ్ముకుని మాత్రమే దేశాన్ని ఏలేస్తాం, ఢిల్లీ పీఠం ఎక్కేస్తామని కాంగ్రెస్ కలలు కంటోంది. అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదండి. ఇక రాహుల్ గాంధీ గారు ఇచ్చిన 2వ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇంకో ఏడాదిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది, నరేంద్ర మోదీ గారు ప్రధాని సీట్లో ఉండరని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. దానికి తోడు ఆయన ఒక పెద్ద డైలాగ్ కూడా కొట్టారు. నేను చెప్పే జోషాలు ఎప్పుడు తప్పవు, నేను ఏది చెప్తే అది పక్కగా జరిగిపోతుందని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు. నిజంగా ఆయనకి హిస్టరీ తీసి చూస్తే నవ్వు వస్తుందండి. ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క ముచ్చటైనా కూడా చెప్పినట్టు జరిగిందని భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకదు. బెంగాల్ ఎన్నికలప్పుడు కూడా ఇలాగే పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. తీరా రిజల్ట్ చూస్తే తుస్సుమన్నాయి. ఇక తమిళనాడులో డిఎంకే పార్టీతో కలిసి ఇండియా కూటమిని చెప్పి పొత్తులు పెట్టుకున్నారు కదండి. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన 24 గంటలు కూడా తిరగకముందే వాళ్ళతో తెగతెంపులు చేసుకుని డైరెక్ట్గా టీవీల ముందుకు వచ్చి పంచాయతీలు పెట్టారు. అంటే ఒక కూటమిగా ఏర్పడి కనీసం 2 రోజులు కూడా కలిసి ఉండలేని పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే వీళ్ళ ఇండియా అలయన్స్ అనేది అసలు ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకం. బెంగాల్లో మమతా బెనర్జీతో ఎప్పుడూ పడదు, అటు తమిళనాడులో స్టాలిన్తో గొడవలు, ఇవన్నీ చూస్తుంటే
పండక్కి కట్టిన పందిరి పండగ అవ్వకముందే కూలిపోయినట్టు ఈ ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసింది, ముగింపు దశకు కూడా వచ్చేసిందని అర్థం చేసుకోవడానికి పెద్ద జోస్యాలు కూడా అవసరం లేదండి. మరి ఇదంతా పక్కన పెడితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో ఎలా కూలిపోతుందో రాహుల్ గాంధీ గారికి తెలియాలి. మరి ఆయన ఏ లెక్కలు వేసుకుని ఈ మాట అన్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి అంటే ఎన్డీఏ కూటమికి దాదాపు 299 మంది ఎంపీల సపోర్ట్ అనేది ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ, బీహార్లో ఉన్న నితీష్ కుమార్ గారి జేడీయూ పార్టీ, ఈ రెండు కలిపి ఒక 35 ఎంపీ సీట్లు అనుకుందాం. ఈ రెండు పార్టీలు రేపొద్దున ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినా కూడా మోదీ గారు ప్రభుత్వానికి వచ్చిన 30 ఏం లేదండి. ఆ 30 తీసేసినా సరే బీజేపీ దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేసే చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు అందరినీ కలుపుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫేర్ కంటే చాలా ఎక్కువ నెంబరే ఉందని చెప్పొచ్చు. అయినా బీహార్లో జేడీయూ పార్టీ పరిస్థితి ఏంటి? నితీష్ కుమార్ గారు ఎన్ని యూటర్న్లు తీసుకున్నా సరే అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ పార్టీ ఎంపీలు మొత్తం బీజేపీతో ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్ అంతా బీజేపీతో ఉంటేనే సేఫ్ అని వాళ్ళకు బాగా తెలుసండి. అందుకే వాళ్ళు ఇప్పుడు బీజేపీని వదిలిపెట్టి బయటకు వచ్చే సాహసం అస్సలు కూడా చేయరు. ఇక ఆంధ్రప్రదేశ్ అంటారా? సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రానికి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఆయనకు కావాల్సిన ఫండ్స్ తెచ్చుకుంటూ రాష్ట్రం డెవలప్ మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వంతో గొడవ పడే ఛాన్స్ ఏ కోశన లేదు. ఆయన వైపు నుంచి ఎలాంటి నెగిటివ్ సిగ్నల్స్ కూడా లేవండి. అలాంటప్పుడు ఇక ప్రభుత్వం ఎలా పడిపోతుంది చెప్పండి? దీనికి తోడు మోదీ గారు ప్రధానిగా ఉండరని ఇంకో మాట అన్నారు. అసలు మోదీ గారిని ఆ ఖర్చు నుంచి దింపే దమ్ము ఎవరికుందండి? ఆయనే నాకు వయసు అయిపోయింది, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను తప్పుకుంటే తప్ప ఆయన్ను బలవంతంగా తప్పించే సీన్ లేనే లేదు. పోనీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైనా ప్రెజర్ పెట్టి మోదీ గారిని పక్కన పెడతారమని కాంగ్రెస్ వాళ్ళు పగటికల్కి అంటున్నారేమో. ఆర్ఎస్ఎస్ కూడా అంత పవర్ లేదు మోదీ గారి ముందండి. పోనీ బీజేపీ లోపల ఏమైనా వర్గం పోరు ఉందా? ఎవరైనా మోదీ గారికి ఎదురు తిరిగే ఛాన్స్ ఉందా అంటే దూరపు కొండలకు కూడా అలాంటి ముచ్చట వినిపించడం లేదు. పార్టీలో అంతా ఆయన కన్న సైగుల్లోనే నడుస్తుంది. సో ఏడాదిలో బీజేపీ ప్రభుత్వం కూలిపోద్ది, మోదీ గారు మాజీ అయిపోతారని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాటల్లో కనీసం 1% కూడా లాజిక్ లేదు. అదంతా ఒట్టి గాలి ముచ్చటని ఇట్టే అర్థం అయిపోతుందండి. సరే, ఇంకా ఢిల్లీ సంగతి అట్ట ఉంచితే మన పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అసలు పాయింట్. ఇది మూడో విషయం అండి. వాళ్ళ ప్రభుత్వం ఢిల్లీలో పడిపోతుందో లేదో పక్కకు పెడితే కాంగ్రెస్ వాళ్ళు సొంతంగా అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం ఎప్పుడైనా భూకంపం వచ్చేలా ఉంది. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో గొడవలు జరుగుతూ ఉన్నాయండి. ఈ గొడవల్ని సెట్ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళిద్దరిని ఢిల్లీకి పిలిపించింది. అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయ్యింది అంటే దానికి లింక్ అనేది కేరళలో ఉంది. కేరళలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకునే టైంలో రాహుల్ గాంధీ గారు ఒకరిని పట్టుబట్టి కూర్చోబెట్టారండి. ఆయన పేరు కేసీ వేణుగోపాల్. ఆయన తన మనిషి తన మాట వింటాడు అని రాహుల్ గాంధీ తన పవర్ అంతా యూజ్ చేసి ఆయన్నే సీఎం చేయాలని ట్రై చేశారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందండి. అక్కడ ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు అలాగే ప్రియాంక గాంధీ బ్యాచ్ ఉంటారు కదా, అంతా కలిసి విడి సతీశన్ అని ఇంకో ఆయన్ని సపోర్ట్ చేసి రాహుల్ గాంధీకి షాక్ ఇస్తూ ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అంటే రాహుల్ గాంధీ మాట హైకమాండ్లోనే ఎవరు పట్టించుకోవడం లేదని, ఆయన చెప్తే వినే నాదులు లేడని క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఎపిసోడ్ అంతా మన డీకే శివకుమార్ గారు చాలా సైలెంట్గా గట్టిగా అబ్జర్వ్ చేశారు. హైకమాండ్కి పవర్ లేదు, రాహుల్ గాంధీ మాట ఎక్కడా చెల్లడం లేదు, ఇంకా వీళ్ళకి భయపడేది ఏముంది అని డీకే ఫిక్స్ అయిపోయారండి. సో అందుకే ఇప్పుడు కర్ణాటకలో డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేశారు. నన్ను సీఎం చేస్తారా లేక నా దారి నేను చూసుకోమంటారని హైకమాండ్కి డెడ్ లైన్ పెట్టేశాడు. ఈ మ్యాటర్ చిన్నది కాదండి. ఒకవేళ నిజంగానే డీకే శివకుమార్ గారికి కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పత్తా లేకుండా పోవడం గ్యారంటీ. ఎందుకంటే కర్ణాటక రాజకీయాల్లో కులాలు ఈక్వేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇక్కడ రాజకీయం అంతా ఒక్కలిగా లింగాయత్ అనే 2 పెద్ద సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంటుంది. డీకే శివకుమార్కి ఒక్కలిక కమ్యూనిటీలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ ఆయన బయటకు వస్తే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కి దూరం అవుతాయి. ఇప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినవాడు. కేవలం ఆ కురుబ ఓట్లను నమ్ముకొని ఒక్కలిగా తర్వాత లింగాయతులను ఎదిరించి కర్ణాటకలో రాజకీయం చేయడం ఎవరి తరం కాదు. ఒకవేళ డీకే కనుక తన వర్గంతో బయటకు వస్తే ఈ ఒక్కలిగలు తర్వాత లింగాయతులు ఏకమైతే సిద్ధరామయ్య ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం. డీకే శివకుమార్ కి సీఎం పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీని చీల్చడానికైనా వెనకాడ్డు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 2 ఏళ్ళు కాదు కదా, కనీసం 2 నెలలు కూడా నిలబడలేదండి. అదిగాక ఇక్కడ బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నారు. ఆపరేషన్ కమల చేయడంలో వాళ్ళని మించడం లేరు. డీకే శివకుమార్ కనుక అటు ఇటు అయితే ఆటోమేటిక్గా గొడవల్లోకి ఎంటర్ అయిపోయి బీజేపీ మళ్ళీ కర్ణాటకలో జెండా పాతేయడం చాలా ఈజీ. సో రేపొద్దున కర్ణాటకలో ఏం జరుగుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందండి. సో ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏసీ రూమ్లో కూర్చొని ఇంకో ఏడాదిలో మోదీ ప్రభుత్వం కూలిపోతుంది, నేను చెప్పిన జోషన్ తప్పదని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఆయన చేతిలో ఉన్న కర్ణాటక ప్రభుత్వమే
ఏ క్షణాన కూలిపోతుందో తెలియని కత్తి మీద సాములాగా ఒక పరిస్థితి తయారైంది. సో ఇతరుల ఇళ్లలో మంటలు ఎప్పుడు రేగుతాయని ఎదురు చూసే బదులు ముందు తమ సొంత ఇంట్లో అంటుకున్న మంటలను ఆర్పుకోవడం మీద ఫోకస్ చేస్తే కాంగ్రెస్కి మంచిది. రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పిన జోషాలన్నీ ఎలాగైతే గాలి కొట్టుకుపోయాయో ఈ ఏడాదిలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందన్న ముచ్చట కూడా అలాగే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఎవ్వరు కదల్చలేరు అంతేం కదా. కానీ కర్ణాటకలో మాత్రం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న కుమ్ములాట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పకూలిపోయే ఛాన్స్ ఉంది. దేశ రాజకీయాల్లో నాయకులు ఎన్ని డ్రామాలు అన్నా జనాల టీవీలో అన్ని చూస్తూనే ఉంటారండి. వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. కేవలం ఒకే ఒక వర్గాన్ని పట్టుకొని రాజకీయం చేద్దాం అనుకుంటే అది ఎక్కువ కాలం సాగదు, మిగతా వాళ్ళు దెబ్బ కొడతారు. అలాగే తమ పార్టీలో ఉన్న నాయకుల మధ్య సయోధ్య లేనప్పుడు పక్క పార్టీల మీద పడి ఏడవడం వల్ల ఉపయోగం సున్నా. గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రాహుల్ గాంధీ గారు చెప్పే ఏ మాటలకు కూడా వాస్తవ పరిస్థితులకి అసలు సంబంధమే లేదు. ఇదండి ప్రస్తుతం మన దేశ రాజకీయాలు అసలు ముఖ చిత్రం అనేది. అర్థమైంది కదా లాజిక్? అంతా మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి. జై హింద్.